మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు కళాంజలి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ సోదరులు శ్రీనివాస్ గారు అలాగే సలీం గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం నగరంలో ఒక ముఖ్యమైన ప్రాంతమైన మధురవాడలో ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం. వీళ్ళ గతంలో కూడా ఈ ఎగ్జిబిషన్స్లో అపారమైన అనుభవం ఉంది. ఎన్నో ఏళ్ళుగా ఈ ఎగ్జిబిషన్లు కండక్ట్ చేస్తూ విశాఖ వాసులకందరికి కూడా మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో తయారైన అటు శారీస్ కానీ లేకపోతే ఇతర ఈ హస్తకళలకు సంబంధించిన ఇవి కానీ చేనేత వస్త్రాలు కానీ ఇవన్నిటిల్లో ఎక్కడైతే ది బెస్ట్ థింగ్స్ ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ రాష్ట్రం నుంచి వాళ్ళందరూ కూడా రప్పించి ఒక సరసమైన ధరలకి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం వీళ్ళకి ఆనవాయితీగా వస్తున్న అలవాటు. ప్రధానంగా ఈ ధరలు కూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి. కామన్ మనకి ఒక 4 రోజుల పాటు దీన్ని ఇక్కడ ఉంచుతారు. దీన్ని అందరూ కూడా అవైల్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి ప్రభుత్వం కూడా ఈ హ్యాండీక్రాఫ్ట్స్కి ఇటువంటి వాటికి ఎంతో ప్రోత్సహిస్తూ ఉంది. మరి ఎంత ఇచ్చినప్పుడు కూడా ఇంకా వీటికి ఆదరణ అనేది తక్కువగానే ఉంటుంది. మనందరిపైన కూడా వీటిని ఆదరించాల్సిన బాధ్యత ఉంది. మనకే సొంతమైన ఏటుకొప్పకు కానీ కొండపల్లి కానీ బొమ్మలు కానీ లేకపోతే మనకున్న ఈ ధర్మవరం కొంచెంపల్లి లేకపోతే ఉప్పాడ ఇటువంటి శారీస్ కానీ వీటితో పాటు ముఖ్యంగా ఇక్కడ బెంగాల్ కాటన్ సిల్క్స్, బాగల్పూరు ఫ్యాన్సీ శారీసు, తసర్ సిల్క్స్ బెడ్షీట్సు, జైపూరు బెడ్షీట్సు, వారణాసి టవల్సు కాటన్ టవల్సు, అన్సాం ఫ్యాన్సీ శారీసు, బాగల్పూర్ వస్త్రములు ఇవన్నీ కూడా ఈ వస్త్రాలకు సంబంధించి. అలాగే ఏటుకొప్పాకు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, హైదరాబాద్ ముత్యాలు, జైపూరు చెక్కలు, శాండల్వుడ్ చెక్కులు, అలాగే వస్తువులు, లెదర్ వర్క్స్, రాజస్థానీ హ్యాండీక్రాఫ్ట్స్, ఇమిటేషన్ జ్యువెలరీ ఇంకా ఎన్నో కూడా ఇవి ఇక్కడ ఎగ్జిబిషన్స్లో మొత్తం పెడతా ఉన్నారు. నేను వచ్చినప్పుడు ఇప్పుడే అక్కడ జ్యోతి వెలిగించి వచ్చేటప్పుడు అక్కడ ఒక హ్యాండీక్రాఫ్ట్స్ చేసిన వాచ్ నెరవకలు నాకు అది చూపించడం జరిగింది. అది ఎంతో నైపుణ్యంతో కూడుకున్నట్టు అది మనకు కనిపిస్తూ ఉంది. ఒక మంచి వుడ్ తోటి కార్వింగ్ అంతా చేసి దాంట్లో వాచ్ని కూడా ఏర్పాటు చేశారు. నేను ఒకటే నిర్వాహకులు తెలియజేస్తా ఉన్నాను, మీరు 1-2 రోజులు పబ్లిక్ రెస్పాన్స్ తక్కువ ఉన్నా కూడా ఏమాత్రం డిసప్పాయింట్ కావద్దు. మనకు రేపు 14-15 పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంది. అంటే వివిధ దేశాల నుంచి మొత్తం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉపరాష్ట్రపతి గారితో పాటు మొత్తం 300కు పైగా విదేశీ ప్రతినిధులు కూడా ఇక్కడ హాజరవుతూ ఉన్నారు. కోట్లాది రూపాయలతోటి ఎంఓఎలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి దీనికి మీడియా మిత్రులు కూడా కోరుతా ఉన్నాను, ఈ 2-3 రోజులు దీనికి కొంచెం వైడ్ పబ్లిసిటీ ఉండి రేపు 13, 14, 15 3 రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా ప్రతినిధులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మెజార్టీ ఇక్కడికి వచ్చి చూసేటట్టుగా దీన్ని చేయగలిగితే వాళ్ళ ఏ లక్ష్యంతో అయితే స్టార్ట్ చేశారో అది సక్సెస్ అయినట్టే. కాబట్టి అది మనందరం కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ, వైజాగ్ అనేది నేను గతంలో కూడా చెప్పాను, చాలా హ్యాపెనింగ్ ప్లేస్, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉంది. ఏషియాలోనే బాగా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి. మనకి ఈ మధురవాడలో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం, దాంట్లో మా స్థానిక నాయకులతో పాటు నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా దీనికి సంబంధించి ఏమైనా ఫెసిలిటీస్ కానీ సపోర్ట్ కానీ ఇంకా అట్లాగే ఏమైనా స్థానికంగా ఇబ్బందులు కానీ ఉంటే మీరు తెలియజేయండి. తప్పకుండా స్థానిక శాసనసభ్యుడిగా మీకు పూర్తి సపోర్ట్ యాక్సెప్ట్ చేసి ఇటువంటి ఎగ్జిబిషన్స్ భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు అయ్యే విధంగా కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మన గతంలో శిల్పారామ జాతరలో ఇవన్నీ రెగ్యులర్గా ఉండే, అయితే ప్రస్తుతం వాటికి అంత జరగట్లేదు. త్వరలోనే ఒక నైట్ బజార్ కూడా మనం ఇక్కడ వైజాగ్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎట్లాగైతే సాగర్ నగర్ ఏరియాలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నామో దాంతోపాటు ఒక నైట్ బజార్, అది శిల్పారామంలో పెట్టాలా లేకపోతే ఎక్కడ పెట్టాలనేది కూడా అధికారులతో ఆలోచిస్తున్నాం త్వరలోనే. ఎందుకంటే చాలా చోట్ల ఈ నైట్ బజార్లు అనేవి ఎక్కువ మందికి నైట్స్ కొంచెం ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ 3rd షిఫ్ట్లో పనులు చేసుకునే ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే 3వ షిఫ్ట్లో పనిచేసే ఇతర ఉద్యోగస్తులు కానీ ఇటువంటి వాళ్ళకి వాళ్ళు షాపింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నైట్ బజార్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, సలీం గారికి శ్రీనివాస్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.